మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బయలు బంతున్నా నాయన, అంగన్వాడి బయలు బంతున్నా అయ్యా, బొమ్మకాడ బంతున్నా ఆయన. మన దయదాల్చి ఇక్కడైతే తింటున్నా, లేకుంటే లేదు. నా కాళ్ళు దాచినాయి, చేతులు దాచినాయి నాయన. టెంట్లో పెట్టి కూర్చుంటున్నా, టెంట్లో పెట్టి వెళ్ళిపోతున్నా. ఎవరు లేదు, చూశాడు మా కనబోదు, ఎవరు లేరు నాయన. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కేవలం రక్త సంబంధాలు కాదు, ఏదైతే బంధాలు, అనుబంధాలు, అనురాగాలు అనేటటువంటి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కాదు, కేవలం ఆర్థిక బంధాలు మాత్రమే ఇప్పుడు ఉంటాయని చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యం ఏదైతే సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి నాగులపాడు, పెన్బాడు మండలం నాగులపాడు గ్రామంలో చూసుకోవచ్చు. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా, అంటే అంబేద్కర్ విగ్రహమే దేవాలయం అయిపోయినటువంటి పరిస్థితి, అంబేద్కర్ విగ్రహమే నివాసంగా మారిపోయినటువంటి పరిస్థితి. దీనస్థితిలో ఒక మహిళ ఏదైతే ఎముకలు కొరికేటటువంటి చలిలో దీనస్థితిలో ఎదురు చూస్తా ఉన్నటువంటి పరిస్థితి. మరి అసలు ఆమె ఎందుకు ఈ విధంగా ఉంటుంది అనేటటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకంటే క్లియర్ గా కూడా, అంటే కేవలం అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఈ పర్దాలు కట్టుకొని నివాసంగా ఏర్పరచుకొని ఇక్కడ నివసిస్తా ఉన్నది ఒక మహిళ. మరి ఈమెను అడిగి తెలుసుకుందాం. మరి ఏదైతే, నమస్తే అమ్మ, ఏం పేరు మీ పేరు? లచ్చువమ్మ. లచ్చువమ్మ. ఎవరు లేరు నాయన, పచ్చింది నేను బయట బంతున్నా నాయన. అండలేని పచ్చిని చేసుకున్న వాళ్ళు లేడు, కట్న పుట్టిన వాళ్ళు లేరు, తొడ పుట్టిన వాళ్ళు లేరు. బయట బంతున్నా నాయన, అంగన్వాడి బయట బంతున్నా అయ్యా, బొమ్మకాడ బంతున్నా ఆయన. మన దయదాల్చి ఇక్కడైతే తింటున్నా, లేకుంటే లేదు. నా కాళ్ళు దాచినాయి, చేతులు దాచినాయి నాయన. టెంట్లో పెట్టి కూర్చుంటున్నా, టెంట్లో పెట్టి వెళ్ళిపోతున్నా. ఎవరు లేదు, చూశాడు మా కనబోదు, ఎవరు లేరు నాయన. ఇళ్ళనే ఇళ్ళనే అంటే మీరు ఉండడం ఇళ్ళనే ఉంటారా? ఇళ్ళనే మొత్తం, అంటే బాత్రూమ్ పోయినా అంతా మొత్తం ఇళ్ళనే పోసుకుంటాను నేను. అంబేద్కర్ విగ్రహం కిందనే ఉంటారా మీరు? అయ్యా మరి ఎట్లా, మరి ఇబ్బంది కావట్లేదా? ఏం చేయ నేను, మా వాళ్ళు అంటే మా వాళ్ళకి ఏం పెట్టలేదు సొమ్ము. తినదే తమ్ముడు, తెరుగు చేసిన తమ్ముడు విశాలింగయ్య, ఇంద్రయ్య, శీనయ్య, నన్నల తమ్ములు 7 అన్నల తమ్ములు. ఓలా పెట్టలే, మల్లయ్య పెట్టలే, రామయ్య పెట్టలే, జనయ్య పెట్టలే, రామశేరయ్య పెట్టలే. తినదే తమ్ముడు, తెరుగు చేసిన తమ్ముడు. పెట్టనాల పేరు చెప్పొద్దు, కొడుకు నీ దండం పెడతా. వాళ్ళు దీని లేదు, వాళ్ళు తెరుగు చేయాలి. తిన్నదే తమ్ముడు, తెరుగు చేసిన తమ్ముడు. నన్ను అందరు పోయిన ఇద్దరే ఉండు. జగన్నాథ, మల్లయ్య, రామచంద్రయ్య ఉండు, లింగయ్య ఉండు, లత్తమ్మ, అందరు పోయిరు. ఇక నాకు ఇదే ఇల్లు అయింది. నేనేం చెయ్య, ఇదే ఇల్లు. ఇక్కడ పోయి తింటున్నా, లేకుండా ఊకుంటున్నా. వాళ్ళకి పెడితే తింటాను, వండుకునే దానికన్నా నా కాళ్ళు లేవా. ఏం చేయకూడక నేను, ఎవరు లేరు. కన్నోళ్ళు లేడు, పన్నోళ్ళు లేడు, చేసుకున్నోళ్ళు లేడు. తమ్ముడు మొత్తం తెరుగు చేసిన్నాను. తమ్ముడే బిచ్చా మొత్తం, తమ్ముడు 2 కొడుకులు, తమ్ముడు తెరుగు చేసిన్నాను. ఎవరు లేరు కొడుక నాకు, ఎవరు లేరు నాకు. మరి ఇప్పుడు ఈ ఇంట్లో ఎట్లుంటున్నావు? మరి ఏం చేయ, నేను గిట్నే కూర్చుంటా, గిట్నే వంటి డబ్బులు పట్టుకు పొద్దున పిల్లగాలు బయట పిల్లగాలు పోతా. అలా 10 20 తీసాడు బారపోసి వస్తారు. అంటే నడవలేవు నువ్వు అసలు. గోవే కాదు అసలు, నడవనిస్తలేవు. ఇళ్ళకి పోయిందయ్యా. ఇక ఇళ్ళకి మీ 7 అన్నదమ్ములలో ఎవరు పట్టించుకుంటలేరు? ఎవరు పట్టించుకోవాలి? తమ్ముడికి అక్కడికి అయిపోయి ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళు దీని లేదు, వాళ్ళు పట్టించు. తిన్నదే తమ్ముడు, తెరుగు చేసిన తమ్ముడు. 12 గుంటలు దాని ఆకలి గురై మిసాల మొత్తం ఇచ్చిండు. తమ్ముడు ఈడ్చుకోండు, చేసిన కష్టం తమ్ముడు ఈడ్చుకోండు. కానీ అలా పెట్టలేదు, వాళ్ళ మీద నాకు ధైర్యం లేదు. చిన్న తమ్ముడే 2 సంవత్సరాలు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇక ఆడవకిష్ట ఇంట్లో కొన్నాళ్ళుండ, ఆడపెంకట ఇట్లా కొన్నాళ్ళుండ, చింతల చేరి వెంకటేశ్వరు కొన్నాళ్ళుండ, అగో కొండ జానకాలు కొన్నాళ్ళుండ, అగో అగో రేకులు ఉన్నాయి ఉండ్లు ఆడ కొన్నాళ్ళుండ. ఇక ఈయనే ఉంటారు, ఎవరు రాణిస్తలేరు. అందరు చుట్టుపక్కల ఊరని ఎవరు రాణిస్తలేరు. నేనేం పని చేయ, కాళ్ళు బాగా చేతులు పోయి. ఇంటి వరకు నాటు పోయినా, కోతకు పోయినా, పత్తగాలు పోయినా, వస్తావా ఆలూరిపాడు, లింగగూడెం మొత్తం కూలాకు పోయినా నేను. అప్పుడు పత్తి చేరినప్పుడు అవన్నీ కూలి పనులకు పోయినప్పుడు మరి పైసలు వస్తాయి, మరి అవన్నీ ఏం చేసినావు? అది తమ్ముడికి అయినాయి. అప్పుడు తమ్ముడు కానీ 2 గుంటల జాగా తమ్మునికి అయింది, గిద్దలు తమ్మునికి అయినాయి, పట్టీలు తమ్మునికి అయినాయి, మెట్టెలు తమ్మునికి అయినాయి, ఎండి ఫినిషులు తమ్మునికి అయినాయి. 2 గుంటల జాగా తమ్మునికి అయింది. నీకు ఇల్లు అయింది? నాకు ఇల్లు అయింది. అంబేద్కర్ విగ్రహం కింద నీ ఇల్లు అయింది. ఎవరు లేరు, అన్ని తీసిండు. ఇక చెయ్యి రగ్గొచ్చిండు, కాలి రగ్గొచ్చిండు, ఈ బయట బండ పెట్టిండు. మరి ఇప్పుడు నువ్వేం కోరుకుంటున్నావు? ఇట్లా ఉండాలంటే ఎవరు మరి ఏం చేసాక ఏం చేయ నేను, ఏం చేయ. ఇక
తండసారమ్మ కొడుకుని మరి కూడా పిల్లగా చచ్చి పట్టా కట్టిపోయింది. ఈ దండం పెడతాడు నాన్న కొడుకు పోయి దండం పెడితే ఈ పట్టా కట్టిపోయాడు. ఒక గుడ్డ తెచ్చి గాడం కట్టిపోయాడు. ఇగో ఇదేనా ఇగో ఇది ఫాస్టర్ ఇచ్చాడు. ఎంత దొరుకుడు సలీజ్ వస్తున్న కొడుకు ఫాస్టర్ ఇచ్చాడు. ఇప్పుడు ఇదే మొత్తం అంటే పరదాలు ఊళ్ళో తెచ్చి ఊళ్ళో నాయన ఊళ్ళో ఇచ్చపోతే ఇక ఒంటేలో తోటిపోద్దామని ఇలాగ మెయిన్ ఉంటా చీరలు కూడా కట్టుకోవట్లేదు. అల్లపోతే చేసేవాళ్ళు ఎందుకు ఉంది అందరు పోయినరు. ముగ్గురే ఉన్నాం. ముగ్గురున్నాం. ఎవరు రాణిస్తారు తినదే ఒకడే ఒకరు రాణిస్తారు. నన్ను సొమ్మకందే సోకోకందే అయితే తినదే తమ్ముడా కానీ వాళ్ళు ఎందుకు రాణిస్తారు నన్ను? మరి నువ్వు ఇప్పుడు ఊళ్ళో కష్టం చేసి వాళ్ళకి ఇచ్చిన అంటున్నావు మరి వాళ్ళ దగ్గర కానీ ఊళ్ళో పెద్ద మనుషులు అడిగినావు మరి? పోలీస్ స్టేషన్లకే పోయినా. పోతే పెద్ద కొడుకు పంతులు సూర్యపేట పంతులు ఎదురు మైలు వచ్చింది పోలీసు వాళ్ళకి. అంతేనా? మరి ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు అధికారులు కానీ? నాకు గియ్యం ఏం లేదు, ఇంత గియ్యం నాకు చాలు. నాకేం కావాలి పడతా మిమ్మల్ని తెచ్చినాడు మీ జాగా వేసేమంటాడు. నేనైతే నేసుకపోను. అవి ముద్దలు వద్దు బంగాళ వద్దు బాగుంటుంది నాకు. ఇదే చాలు నాకు. ఏం చేయనా నేను ఇతర కొట్టుకున్నా నేను కొనుక్కొని మీ కాడ తీసుకొని నా కళ్ళు నగిస్తాను నా చెల్లెళ్ళు నగిస్తానా? నాకు ఎవరు ఇచ్చేందుకు 2 సంవత్సరాలు బయలు బండ బట్టి ఏ తమ్ముని కొడుకులు చూస్తారు. ఇద్దరు తమ్ముని కొడుకులు దాసార ఒక బిడ్డని ఇచ్చిండు. సిరపేట్ల కొడుకుండు ఈ ఊళ్ళో కొడుకుండు. నువ్వు తిన్నావు అక్కని. ఇద్దరు మారన్నలు కదా బుట్టలు నా తోడబుట్ట మారన్నలు పెట్టినా తోడబుట్టలో పెట్టినా వాళ్ళ అన్న పిల్లలు పెట్టి వాళ్ళ తమ్ముని పిల్లలు పెట్టినా. చిన్నది నువ్వే చెరువు చేసింది నువ్వే. పుట్టుకున్నది ఊరే మా అమ్మగారు. అత్తగారు సింగరెడ్డిపాడు, మా అమ్మగారు నాగులపాడు. మరి ఇప్పుడు నాగులపాడులో చిన్నప్పుడు మీరంతా కుటుంబ సభ్యులంతా మీ అన్నలు 7 అన్నదమ్ములు అంటున్నావు. మీరంతా కలిసే ఉండదు చిన్నప్పటి సంది? అందరు కలిసిరు కానీ అయినా ఎవలా పెట్టమని పక్కనకి పెట్టా. అయ్యా ఇదన్నా తమ్మునికి పెట్టిన ఒక్కరు ఎవలా పెట్టని పెట్టండి. అలా ఇంట్లో ధైర్యం లేదు నాకు. ఎల్లితో అబద్ధం అంటారు. మేము తిన్నాము అంటారు. అనకాల అట్లా పోయినా యాసంగి అట్లా పోయినా పత్తార పోయినా నెరపకూల పోయినా కన్నా కష్టం చేసి తమ్ముని పెట్టినా. లేదు నాకు పిల్లలు ఇంకా ఎందుకు వచ్చి నాకు తొడుక్కోను రైకాలు లేకుండా కట్టుకొని బట్టలు వండుకొని సర్వాలు లేకుండా మరి కూడా అడుక్కొచ్చుకున్న సర్వాలు గింజలు నేను బువ్వ కూడా తినేందుకు లేదు. సర్కారు బియ్యం వస్తున్నాయిగా 5 కిలోల బియ్యం వండుకొని కూడా తాగలేదు నాకు. ఇక పాత బట్టలు ఇచ్చుకొని లక్ష్మమ్మ మిసాల లక్ష్మమ్మ అందరు తెలుసు. ఈ ఊళ్ళో పుట్టినాను నేను. రాట్లేడు పెద్ద మనుషులు రాట్లేదు. ఒకసారి 500 ఒకసారి 500 జవాన్ని పెడితే రాట్లేదు పెద్ద మనుషులకు. నేను ఏం దొంగతనం చేసిన పెద్ద మనుషులకు రాను. కష్టం మొత్తం అక్కడికే పెట్టినా ఎవలా పెట్టండి. ఏం చేస్తారో చెయ్యి దయ. ఇక అమ్మనైనా నేనే అక్కనైనా నేనే చెల్లెలేను. మీరు ఏం కోరుకుంటారో నాకేం ఇస్తారో మీకు దండం పెడతా. ఏమన్నా ఎట్లా వండుకుంటావు నువ్వు? అన్నం వండుకుంటాను ఆయన. అగో బయట పంతులమ్మ పెడుతుంది బువ్వ. మా మారన్న కోడలి మనోరాలు పువ్వు వంతుంది అల్ల. అయోధ్య పెళ్ళం సైదమ్మ ఆమె పువ్వు వంతుంది. ఆమె ఒక పూట పూట ఇక ఇలా పెడుతురు. ఇలా పెట్టిస్తారు. పచ్చడి వేసుకొని తింటున్నాం. వాళ్ళు పెట్టి నేకాడు పచ్చడి పువ్వు అలా పెడుతురు పచ్చడి వాళ్ళు వేస్తారు. ఇక 16 దాకా ముద్ద వేస్తే తింటున్నా పంతున్నా. ఇక 10 లేదు రేతి లేదు. ఎవరు మందలిస్తారు? ఎట్లా మందలిస్తారు వాళ్ళన్నా? తమ్ముడు తినే మంది ఎందుకు మందలిస్తారు నన్ను? ఇది మరి ఇప్పుడు ఈమెకు సంబంధించి అయితే మొత్తం అంటే క్లియర్ గా అంబేద్కర్ విగ్రహం కిందనే ఈమె నివాసం ఏర్పాటు చేసుకొని మాత్రం క్లియర్ గా జీవిస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఆమె అయితే క్లియర్ గా చెప్తా ఉంది. ఏదైతే బడిలో కానీ పిల్లలు తీసుకొచ్చి గింత గిన్నెలో అన్నం పెడితే పచ్చడి వేసుకొని తిని ఇక ఏదైతే అంటే మూత్రం అవన్నీ కూడా ఒక బకెట్ లో ఒక టబ్ లో పట్టుకొని బయట పారపోసుకునేటటువంటి పరిస్థితి ఎక్కువ ఉన్నది. కాబట్టి అన్నం ఇట్లా తీసుకొచ్చి పెడతారని కూడా చెప్తా ఉన్నది. పంతలమ్మ పెట్టింది బువ్వ వాకుగా బువ్వ చీమలు తింటా పంత తిన బుద్ధి కాట్లే. బువ్వ తింటా దొడ్డు కోస్తామో ఒంటేలో వద్దామో ఏడబోయా నేను తింటలేను. నేను ఇక అట్టినే ఉంది పొద్దున పెట్టిన బువ్వ పండుకుందా తింటలేను. మరి ఎటు పోను నడవలేను అసలే. ఇంకా ఈ పట్టుకొని నడుస్తా. కింద పడుతున్నావు ఏమని అన్నం కూడా తింటలే. ఇంకా పెట్టావు అయ్యా ఇది అన్నం పెట్టేదాన్ని నాకు చేయరు. ఏదన్నా నాకు చేయను అయినా నేను అమ్మాయి లేని వచ్చినయ్యా. నాకు తోడు లేదు నీడ లేదు ఎవరు లేడు. ఉన్న 2 తిండ్లే రామశేఖర తిండ్లే వినవా తిన్నరే లింగడు తెరు చేసిన లింగడు. అయ్యా
నష్టం ఎవరికి పెట్టలేదు, వాళ్ళ తిన్నదే లింగ పెరుగు చేసినది. ఇది నాగులపాడులో ఏదైతే మహిళ ఉన్నటువంటి దీనస్థితి ఏ విధంగా ఉందంటే, ఒక అంబేద్కర్ విగ్రహమే ఒక ఆలయంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఆమెకి అండగా ఏదైతే చిన్న పిల్లలు తీసుకొచ్చి అన్నం పెడుతున్నటువంటి పరిస్థితి మాత్రం క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా రెవెన్యూ అధికారులైనా సరే, పోలీసులైనా సరే వెంటనే ఏదైతే నాగులపాడు గ్రామంలో ఒక వృద్ధురాలు పడుతున్నటువంటి గోస పైన అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెకు న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఒకసారి ఆలోచన చేసి, ఎందుకంటే ఒక నాగులపాడు గ్రామం పెన్పాడు మండలానికి సంబంధించి సూర్యాపేట జిల్లాలో ఇంత దారుణమైనటువంటి పరిస్థితులలో ఒక మహిళ నివసిస్తా ఉంటే ఎవరు కూడా కనికరించే పరిస్థితి లేదని కూడా క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆమె మలమూత్రాలు కూడా టబ్బులో పట్టుకొని మరి బయట పోసేటటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మహిళకైతే న్యాయం జరుగుతుందని, ఈ కుటుంబాన్ని ఆదుకుంటారనే ప్రయత్నంలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ ఏదైతే గ్రామస్తులు కూడా మరి ఇప్పటికైనా సరే ఒక మార్పు తెచ్చుకొని ఈ మహిళను వాళ్ళ కుటుంబ సభ్యులకు చేర్చి అండగా ఉంటారని కోరుకుందాం. బయలు బంతున్నాను ఆయన, అంగన్వాడి బయలు బంతున్నా అయ్యా, బొమ్మకాడ బంతున్నా ఆయన. మన దయదాల్చి ఇక్కడైతే తింటున్నా, లేకుంటే లేదు. నా కాళ్ళు దాచినాయి, చేతులు దాచినాయి ఆయన. టెంట్లో పెట్టి కూర్చుంటున్నా, టెంట్లో పోయి పోతున్నా. ఎవరు లేరు, చూసాడు మా కనబోతుంది, ఎవరు లేరు ఆయన.